తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. భూపాల్పల్లి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మరియు మాజీ మంత్రి జీవన్ రెడ్డిలని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ను అధికారం నుంచి దించినట్లు గుర్తు చేస్తూ, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తామని సవాల్ విసిరారు. దేనికోసం రావాలి? మళ్ళా కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి, అల్లుని మంత్రిని చేయడానికి, సారాలో సోడా పోసేటోని రాజ్యసభ చేయడానికి, బిడ్డకు ఎమ్మెల్సీ చేయడానికి పాపాల భైరవుడు రావాలనా? దేనికోసం రావాలయ్యా నేను అడుగుతున్నా. కడుపు నిండా విషమే. విషమున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకున్నాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా? ప్రజాపాలన పాపాల భైరవుడా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్షలాది మంది 10 ఏళ్ళు కేసులు కట్టుకొని జైలు పోయి ప్రాణాలు వదిలి ఊపిరి బిగబట్టి జెండా మోసి అధికారంలోకి వస్తే పాపాల భైరవుడు రావాలి, ప్రజాపాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా మనిషిని. ఒక ఏడాది పదవి లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తల గుండెల మీద తన్ని జీవన్ రెడ్డి శత్రువుల వైపు చేరారని జీవన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఈ సవాల్తో 2029 అసెంబ్లీ ఎన్నికలను ముందే హైప్ చేశారు. కేసీఆర్ కుటుంబం తిరిగి అధికారంలోకి రాకుండా చేస్తానని ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పిన రేవంత్ ఇప్పుడు జీవన్ రెడ్డి వ్యవహారాన్ని కూడా ఆయుధంగా మలుచుకున్నట్లు కనిపిస్తోంది.